జగన్మోహన్ రెడ్డి అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు మేము సిద్ధమని. అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. అది కాదు, అవినీతి డబ్బులతో పెద్ద కటౌట్లు పెట్టింది. ఇప్పుడు ఆడ ప్రోగ్రామ్ చేస్తున్నాడు, ఆడ కటౌట్లు పెట్టినాడు. ఇప్పుడు ఆయన కూడా కటౌట్లు పెట్టాడంటే ఆయన కూడా అవినీతి డబ్బేనా? ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ అవినీతి డబ్బు కాదు, అది అమరావతి డబ్బు. అమరావతి డబ్బు అప్పట్లో అమరావతిలో గుంజుకొని తీసుకున్నదా? బాగా రియల్ ఎస్టేట్ చేసి చాలా న్యాయంగా పేదలను దొక్కి వాళ్ళ కాడ అసైన్మెంట్ భూములు లాక్కొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్స్ గీసుకొని ఎక్కడెక్కడైతే ధరలు ఇంకా బిరగొచ్చో అదిగో ఆడ రాజధాని ఏడు రాజధాని అని చెప్పి అందరినీ అటు ఇటు తిప్పి వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ముందుగానే కొనుక్కొని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇక్కడ కొనుక్కొని మొత్తం ఎవరు ఈ నారాయణ వీళ్ళ తాపేదారులు ఉంటారు కదా, సృజన చౌదరి ఇలాంటి వీళ్ళంతా ముందుగానే కొనుక్కొని తక్కువ రేటుకి ఆడ వాళ్ళకే వాళ్ళే ఓవర్ నైట్ అమరావతి ఇక్కడే సిఆర్డీ చట్టం వస్తుంది అది ఇది అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చి చాలా న్యాయంగా మోసం చేశారు రాష్ట్రం పద్ధతిగా ఎవరికి అసౌకర్యం కలిగకుండా నీట్ గా పేదవాళ్ళ కన్నా నూకి మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీ లా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోడు పేదవాళ్ళు ఉండకూడదని, అదేంది సామాజిక అసమాన్యత వస్తుందని ఏదో చెప్తున్నాడు. అంటే పేదోడు ఆడికి వస్తే ఆ పెత్తందారులకి మళ్ళీ డిస్టర్బెన్స్. మళ్ళీ మనకి ఇంట్లో పని చేయడానికి పేదోడే కావాలా, మన ఇంట్లో పాలు పెరుగు ఏ చేపియాలన్నా కానీ మళ్ళీ పేదోడే కావాలా. కానీ ఆడ బతకడానికి మాత్రం పేదోడు వద్దు, ఓట్లు వేయడానికి పేదోడు కావాలి. మళ్ళీ ఈ సిద్ధం అని ఇప్పుడు సిద్ధం మీద పడి ఏడుస్తున్నాడు. సిద్ధానికి మళ్ళీ సంసిద్ధం అంట. అసలు చంద్రబాబు నాయుడు చూస్తే ప్రతి ఒక్కటి కాపీయే తెలుసా. నువ్వు గమనిస్తే ఎలక్షన్ ముందు నుంచి చూడు, పెన్షన్ 3,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. మనోడు ఏం చేశాడు, ఎమ్మటే నేను 3,000 ఇస్తానని చెప్పి 2,000 పెంచాడు. ఎలక్షన్ తర్వాత 3,000 చేస్తానన్నాడు. కాపీ. మా నమ్మకం నువ్వే జగన్ అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేశారు. ఈయనేం చేస్తాడు, భవిష్యత్తు గ్యారంటీ అని సేమ్ అదే పాంప్లెట్ పెట్టి కాపీ కొట్టాడు. వాలంటీర్ సిస్టమ్ వీళ్ళు పెట్టారు, నేను అదే వాలంటీర్ సిస్టమ్ తీసుకొని వస్తానంటాడు. 50 ఏళ్ళకి ఒక గృహ సారథులను పెట్టారు, నేను 30 ఏళ్ళకి సాధికార సారథులను పెడతానన్నాడు. అది కాపీ. గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు వీళ్ళు. బాధుడు రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేసి ఏదో వాళ్ళు సేమ్ కాపీలు కొట్టి ఇళ్ళ మీద పడి తిరిగారు పాంప్లెట్లు ఎత్తుకొని. వాళ్ళు ఏ మాదిరి ఇళ్ళ దగ్గరికి పోయి స్టిక్కర్లు అతికిస్తున్నారు, ఆ స్టిక్కర్ల మీద వీళ్ళు పోయి స్టిక్కర్లు అంటిస్తున్నాడు. అది కాపీ. పథకాలు కాపీ, ప్రోగ్రాలు కాపీ, ఏది మొత్తం అసలు 40 ఏళ్ళ చరిత్ర 40 ఏళ్ళ హిస్టరీ అంటున్నాడు. ప్రతి ఒక్కటి కాపీ చేస్తున్నాడు. ఆఖరికి ఆర్ఎంకేఆర్ పెగ్ ఛానల్ కూడా కాపీ కొడుతురా. ఏంది ఛానల్ కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేశాడా? కొత్త ఛానల్ కాదు, వాడు దింపుకున్నారులే డూప్లికేట్, వాడు జోకర్ లాగా ఉన్నాడు వాడు. అసలు అది కాదబ్బా, నువ్వు అన్ని చెప్పినన్ని చూస్తుంటే వాట్ చంద్రబాబు ఈస్ డూయింగ్ కంట్రీ విల్ ఫాలో టుమారో అని చెప్పేసి లేదో ఒక పెద్ద సూక్తులు చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తుంటే ఏం అర్థం అవుతుందంటే వాట్ జగన్ ఈస్ డూయింగ్ చంద్రబాబు ఈస్ ఫాలోయింగ్. జస్ట్ బ్లైండ్ గా. ఎంత బ్లైండ్ గా అంటే అసలు కళ్ళు మూసుకొని వాళ్ళు ఏది చేస్తే మేనిఫెస్టో కాపీ కొట్టడమైంది స్వామి. ఈ మేనిఫెస్టో రేపు వీళ్ళు ఏది పెడతారు, ఇప్పుడు దాకా ఎందుకు ఇంకా పూర్తిగా మేనిఫెస్టో పూర్తిగా రిలీజ్ అయింది. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో పెడతారో ఎమ్మటే దానికి సేమ్ అదే ఇచ్చేస్తాం, దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తాం అని పెట్టేస్తారు. ఎన్ని చెప్పినా టీడీపీ నమ్మరు జనాలు, ఎందుకంటే విసిగిపోయారు చూసి చంద్రబాబు ఒక అబద్ధాలు కోరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోనోడు అని చెప్పేసి జనాల బుర్రలో బాగా రిజిస్టర్ అయిపోయింది. వీళ్ళు ఏ మాదిరిగా అయితే చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు అని ఎక్కిస్తుంటారు, జనాలకి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డు అనేది బాగా ఎక్కిపోయింది. నమ్మరు. అట్లాగే ఇందాకేదో ఒకటి అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టట్లేదంట. నిద్రపట్టింది జగన్మోహన్ రెడ్డికి కాదు, చంద్రబాబుకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేనకి, వారి కార్యకర్తలకి, వీళ్ళెవరికి నిద్ర కూడా పోకుండా అర్ధరాత్రి వేళలు కూడా ఈ సోషల్ మీడియాలో దూరి పోస్టులు పెట్టుకుని ఏదో ఒక రకంగా ఏడన్నా మంచి లైట్లు ఉంటాయి బగలగొట్టి ఇదిగో లైట్లు లేవని చెప్పి చూపిను, రోడ్డు బాగుంటే గుంటలు దొవ్వి ఇగో ఈ నాశనం అయిపోయింది రోడ్లు సరిగా లేవని చెప్పి ఫోటోలు పెట్టను, ఈ రకంగా పనులు చేస్తున్నారు. ఎందుకు ఇంత నిద్ర లేకుండా కూడా పనులు చేస్తున్నారంటే భయం పుట్టుకుంది. ఈసారి వస్తే కాదు, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఫిక్స్, జగన్ వస్తాడని చెప్పేసి ఇదిగో ఇండియా టీవీ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే సర్వే రిపోర్ట్ ఎన్ని చూడాడు ఎన్ని ఉన్నాయో. ఇండియా టీవీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. టైమ్స్ నౌ, లోక్ పోల్, పొలిటికల్ క్రిటిక్, జన్మత్ పోల్, డెక్కన్ 24/7, మళ్ళా టైమ్స్ నౌ, నవ్ భారత్, ఎలక్షన్స్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఇండియా అనలిటికా, పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్, పార్దా దాస్, మ్యాట్రిస్, ఒక్క సి ఓటర్, సి అంటే చంద్రబాబు ఓటర్లే, వాడు తప్పితే ఇన్నిట్లో వైసీపీ అని ఉంది, వాడేది సి ఓటర్ ఒక్కడే టీడీపీ అని పడి వాడు తప్పితే వాడదే సి ఓటర్ అంటే చంద్రబాబు ఫేక్ లాగా ఉంది. అది ఫేకే,
అన్నట్టు మొన్న చూశాను ఈ సీ వాటర్ వాడు 2019 ఎలక్షన్స్ లో కూడా చంద్రబాబు నాయుడుకి లోక్సభ స్థానాలు 15 వస్తాయని చెప్పాడు, 3 వచ్చినాయి. ఏడా కాదు 23లో లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచిద్దని చెప్పాడు, తెర చూస్తే బీజేపీ వచ్చింది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ వచ్చింది అన్నాడు, తెర చూస్తే బీజేపీ వచ్చింది. అసలు వాడిని ఎవరు నమ్మరు. తెలంగాణలో కూడా 2019 లోక్సభ స్థానాల్లో 17-16 బీఆర్ఎస్కి వస్తాయి అని చెప్పాడు, 9 వచ్చినాయి. సింపుల్ అబ్బా. సోఫార్ వచ్చిన ప్రతి పొలిటికల్ సర్వేలో ఎక్సెప్ట్ ఈ సీ ఓటర్, ఈ చంద్రబాబు ఓటర్ సర్వే తప్పితే ప్రతి పొలిటికల్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి ప్రతిదీ అదే చెప్తుంది. నాకు తెలిసి సీ ఓటర్ టీడీపీ అన్నాడు అనుకో, వైసీపీ వస్తుంది. వైసీపీ అంటే టీడీపీ వచ్చింది. నాకు తెలిసి అదేదో కోడ్ లాంగ్వేజ్ అంటుంది. కోడ్ కాదు, మా ఫ్రెండ్ ఒక టీడీపీ వాడు అదే చెప్తున్నాడు. అమ్మ ఈడెవడు సీ ఓటర్ ఈడు మా మీద పడుతున్నాడు, వాడు చెప్పిన సార్ అలా రివర్స్ అవుతుంది, ఈసారి టీడీపీ గెలిచిద్ది అంటున్నాడు, అలా వైసీపీ వచ్చేటట్టుందిరా ఈడటి చెప్తున్నాడు. వాడి సర్వే ట్రాక్ రికార్డ్ చూస్తే వాడు ఏది చెప్తే దానికి ఆపోజిట్ గా వస్తుంది. దాని క్రెడిబిలిటీ నాకు తెలిసి ఏం లేదు. క్రెడిబిలిటీ ఇప్పుడు సింపుల్ అబ్బా, మన భారతదేశం ఎంతో పుణ్యభూమి అని చెప్తారు. ఇక్కడ ధర్మం నెగ్గిన దేశం, ధర్మమే నెగ్గుతుంది. నీకు పసి పిల్లలని, భగవంతుడితో సమానమైన పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటా, ఇల్లు ఎత్తుక్కుంటా పోయి వాలంటీర్లు అవ్వాతాతలకి పెన్షన్లు ఇస్తా, యూనో వాళ్ళంతా బాగా చూసుకుంటా. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ డెవలప్మెంట్ చూసుకున్నా కూడా ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మన కోస్టల్ లైన్ మొత్తం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్లు ఉండాలని చెప్పేసి ఈ రకంగా పోర్ట్లు హార్బర్లు కట్టడం అయితేనేమి, ఇంకా మెడికల్ కాలేజీలు, అపార్ట్ ఫ్రమ్ 17 మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్, ఇలా చాలా ఉన్నాయి. కడపలో పవర్ జనరేషన్ ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది గ్రీన్ కో, అసలు భారీ ప్రాజెక్ట్ అది. నువ్వు అది చూస్తే అదేదో ఒక మూవీ ఉంటుంది చూసావా, కేజీఎఫ్ ఆ వ్యూ ఉంటుంది చూసావా, అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు అట్లా. లార్జెస్ట్ లా ఉంది కదా అది, వరల్డ్స్ లార్జెస్ట్. ఆల్సో ఒకే చోట విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఈ 3 ప్రొడ్యూస్ అవుతాయి. లార్జెస్ట్ ప్రాజెక్ట్ అబ్బది, అసలు ఎక్కడా లేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. నీకు అది ఆ భగవంతుడు ఆ భౌగోళిక స్వరూపం మన ఆంధ్రప్రదేశ్ లోనే బహుశా అటు కుదిర్చినట్టున్నాడు. ఒకే చోట అటు 3 ఎనర్జీస్, అది రెన్యూవబుల్. అట్లాగా ఈ ఫ్యూచర్ కూడా అవే రెన్యూవబుల్ ఎనర్జీస్, గ్రీన్ ఎనర్జీ. చంద్రబాబు ఇవన్నీ పట్టుకొని రాయలసీమ అది ఆడేం పనికి రాదు, ఆడేం పంట వదిలేసి అసలు దేని నుంచైనా వాడచ్చు నీకు విజనరీ ఉంటే. మనోడు అంతా బుర్ర అంతా మట్టి, ఆ మట్టితో నిండిపోయి ఏం చేయాలో అర్థం కాకే జనాలు అమరావతిలో అయ్యి పెట్టుకొని టైం పాస్ చేసుకుంటాం ముసల్మండ. సింపుల్ బ్రో, ఈ ఎల్లో మీడియా వాళ్ళు రాయలసీమని రౌడీల సీమగా చూపిస్తే సినిమాల్లో ఈ రకంగా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాయలసీమను రతనాల సీమగా చూపిస్తున్నాడు. ఎవిడెన్స్ ఇదిగో ఇదే ప్రాక్టికల్ ఎవిడెన్స్. గ్రీన్ కో ప్రాజెక్ట్ చేపిస్తున్నాడు కర్నూలులో, అటు కడపలో JSW ఓపెన్ చేయబోతున్నారు తొందరలో. ఇటు పోతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తా ఆ కృష్ణా నీళ్ళన్నింటినీ తీసుకెళ్తున్నారా, అవును అక్కడికి నీళ్లు చేరే కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారా. ఎన్ని ఇవాళ రాయలసీమ కరెక్ట్ గా రతనాల సీమలాగే కనపడుతుంది. ఒకప్పుడు అందరూ వదిలేసి ఇన్ని చేస్తున్నప్పుడు పోయి ఎవడన్నా టీడీపీ కోటేయాలనుకుంటాడా, ఇవన్నీ తెలియనోడు తప్పితే అంతే. ఇంకా ట్రాన్స్ లో ఉంటే తప్ప మనం ఏం చేయలేం. కానీ అజ్ఞానంతో అలా ABN TV5 ఈటీవీ చూసే వాళ్ళు తప్పితే కాస్త లోక జ్ఞానం ఉండి రాజకీయ చైతన్యం ఉన్నోడు ఎవడైనా సరే టీడీపీకి వేయడు. నిజం చెప్పాలంటే ఇఫ్ హీఈస్ ఓటింగ్ టీడీపీ, హీఈస్ ఓటింగ్ అగెనిస్ట్ గవర్నమెంట్ స్కూల్స్, నాడు నేడు స్కూల్స్. హీఈస్ ఓటింగ్ అగెనిస్ట్ సచివాలయం, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కే అగెనిస్ట్ చేసినట్టు. ఇఫ్ హీఈస్ ఓటింగ్ టీడీపీ, హీఈస్ ఓటింగ్ అగెనిస్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్. పోర్ట్స్, మెడికల్ కాలేజెస్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, పార్కులు, ఐటీ సెజ్జులు అన్ని. సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి అగెనిస్ట్ గా ఓటేస్తున్నట్టు. అంతే. నువ్వు టీడీపీకి ఓటేసావంటే ఆంధ్రప్రదేశ్ కి అగెనిస్ట్ గా ఓటేసినట్టే.